తెలంగాణ ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కదమం A6 న్యూస్ కి స్వాగతం. నేను మానస. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సిరిసిల్లలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తరగతుల బహిష్కరణ, స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్న విద్యార్థులు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో LRS, BRS పట్టణవాసులు రెగ్యులరైజ్ చేసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు. సిరిసిల్ల మానేరు వాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న రైతుపై దాడి చేసిన ట్రాక్టర్ యజమానులు, ఆగ్రహించిన రైతులు ఉద్రిక్తంగా మారడంతో విచారణ చేపట్టిన పోలీసులు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా వామపక్షాల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సిరిసిల్లలో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. విద్యార్థులు స్వచ్ఛందంగా తరగతులను బహిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కళాశాలల తరగతులను విద్యార్థులు బహిష్కరించారు. అనంతరం విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ PhD స్కాలర్ రోహిత్ మరణానికి కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, వీసీని నిధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో AIFTS రాష్ట్ర అధ్యక్షుడు చౌటపల్లి వేణుగోపాల్, SFI డివిజన్ కార్యదర్శి ఎర్రవెల్లి నాగరాజు, PDSU విజృంభణ సాయి కుమార్, SCRPS రాష్ట్ర అధ్యక్షుడు మేకల కమలాకర్, విద్యార్థి సంఘాల నాయకులు వేముల రమేష్, మల్లారావు ప్రశాంత్, ఇల్లందుల ప్రసాద్, పసుల సిద్ధు మరియు వామపక్షాల విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే వెళ్ళినా వేణు ఫోన్ చేస్తే ఫస్ట్ ఇది కాంటాక్ట్ చేసుకొని విద్యార్థి సంఘాల ఐక్యత. అక్కడ ఉన్నటువంటి రాజకీయాల ఎత్తుగడలకు లోనై సాంఘిక మాట్లాడదు, ఎవరితో ఉండదు, బయట పోయి బతకాలనేటువంటి ఉద్దేశం ఉంది. అట్లానే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విషాదమైనటువంటి సంఘటన జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చదువుతున్నటువంటి వేముల రోహిత్ అనేటువంటి PhD స్కాలర్ విద్యార్థి అక్కడ జరుగుతున్నటువంటి మతోన్మాద శక్తుల రాజకీయాల ఎత్తుగడలకై లోనై సాంఘిక అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో వీసీ బహిష్కరించడం జరిగింది. 5 విద్యార్థులు, దళిత విద్యార్థులు బహిష్కరించడం జరిగింది. ఈ యొక్క 5 దళిత విద్యార్థులు సాంఘిక బహిష్కరణ, ఈ యొక్క సాంఘిక బహిష్కరణ ఏ విధంగా ఉంటుందంటే ఎవరితోటి విద్యార్థులు మాట్లాడవద్దు, కేవలం క్లాసులకు మాత్రం అటెండ్ కావాలి, ఏ విద్యార్థులతో చొరవగా ఉండకూడదు, మరి హాస్టల్లో నివసించకూడదు అనేటువంటి ఈ యొక్క కండిషన్ల మీద ఈ యొక్క సాంఘిక బహిష్కరణ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క సాంఘిక బహిష్కరణకు ఎంతమంది విద్యార్థులు అనేది అన్ని వామపక్ష విద్యార్థి సంఘాలు, ప్రజాతంత్ర విద్యార్థి సంఘాలు 14 రోజులుగా ధర్నాలు, రాష్ట్రలోకలు నిర్వహించినప్పటికీ, నిరసన కార్యక్రమాలు తెలియజేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, అక్కడ వీసీ యూనివర్సిటీ యాజమాన్యాలు కానీ స్పందించకపోగా ఎటువంటి చర్యలు అనేవి తీసుకోలేదు. దానికి విద్యార్థికి వేముల రోహిత్ అనే విద్యార్థి మనస్తాపానికి గురై నిన్న ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోవడం అనేది జరిగింది. దీనికి అన్ని వామపక్ష విద్యార్థి సంఘాల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కారణానికి గురైనటువంటి ఆ యొక్క సెంట్రల్ యూనివర్సిటీ వీసీని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నది. ఆ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అధికార ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే శిక్షించాలని మా యొక్క వామపక్ష విద్యార్థి సంఘాల తరఫున, అదేవిధంగా AIFTS విద్యార్థి సంఘాల తరఫున కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో పర్మిషన్ లేకుండా భవనాలు నిర్మించిన వారు, లేఅవుట్ లేకుండా స్థలాలు కొనుగోలు చేసిన వారు మున్సిపల్ కార్యాలయంలో ఈ నెల 31వ తేదీ వరకు ఫీజు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో భవన నిర్మాణాలు, భూముల క్రమబద్ధీకరణకు సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో ఈ నెల 31వ తేదీ 10,000 డీడీలు చెల్లించి అనుమతి పొందాలని
స్థానిక కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో క్రమబద్ధీకరణకు అనుసరించాల్సిన విధి విధానాలపై మార్గనిర్దేశం చేశారు. ఈ నెల 31వ తేదీ వరకు క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకొని ఫీజు చెల్లించాలని కమిషనర్ సుమన్ రావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, దేవదాస్ మరియు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం కూడా చెప్పాలి. నేను కూడా కట్టుకుంటే నాకు ఇస్తారు. ఇప్పటి మళ్ళీ అలవాటు ఉండాలి. పర్మిషన్ ఇచ్చేంత మాత్రమే మిడ్మానేరులో ముంపుకు గురవుతున్న నిర్వాసితులతో స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ భిక్షానాయక్ సమావేశమయ్యారు. అనంతగిరి గ్రామంలో పూర్తిగా నివాసయోగ్యమైన ఇండ్లతో పాటు భూములను మిడ్మానేరు కోల్పోతుండటంతో వారికి ప్రభుత్వం నుండి నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని ఆర్డీఓ భిక్షానాయక్ అన్నారు. సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో ఇల్లంతకుంట జడ్పీటీసీ ఎంపీపీ ఆధ్వర్యంలో మిడ్మానేరులో ముంపుకు గురవుతున్న అనంతగిరి గ్రామస్తులతో ఆర్డీఓ భిక్షానాయక్ సమావేశమయ్యారు. అనంతగిరి గ్రామం మిడ్మానేరులో పూర్తిగా మునిగిపోవడంతో వారికి నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని, గ్రామస్తులు అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. ఇప్పటికే చాలాసార్లు గ్రామాన్ని సందర్శించామని, గ్రామస్తులు సహకరించకపోవడంతో జాప్యం జరిగిందని, ప్రభుత్వం నుండి నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని ఆర్డీఓ భిక్షానాయక్ అన్నారు. ఈ సమావేశంలో ఇల్లంతకుంట జడ్పీటీసీ సిద్ధం వేణు, ఎంపీపీ మరియు అనంతగిరి గ్రామస్తులు పాల్గొన్నారు. మరొకసారి నేను కలెక్టర్తో మాట్లాడతాను. ఏదైతే ఈ రేట్స్ ఉన్నాయో ఎక్కడ దాకా తీసుకెళ్ళగలుగుతాం. ఎందుకంటే ఆమె పరోక్షంలో నేను మాట్లాడటం, రేట్ ఫిక్స్ చేసి ఆమె దగ్గర పోవడం మంచిది కాదు. మీ అభిప్రాయం నేను తీసుకొని, నేను అవసరమైతే ఎంపీపీ గారిని జడ్పీటీసీ గారిని తీసుకొని మేము ఒక మీటింగ్ పెట్టాం మేడంలో వాళ్ళు విలేజెస్ ఈ అభిప్రాయాన్ని ఈ రకంగా వివరించారు అని చెప్పి సామరస్యపూర్వకంగా 123 కింద అమౌంట్ ఇప్పిస్తే అదే 4.5 అవుతుందా, 5 అవుతుందా, 6 అవుతుందా, 7 అవుతుందా అనేది కలెక్టర్ గారు డిసైడ్ చేస్తారు. కాబట్టి మనం అక్కడ దాన్ని పరిష్కారం చేసుకోవడం మంచిది అని నా అభిప్రాయం. ఇది ఒకటి. ఊళ్ళో ఏం చేస్తున్నారు, కొత్త సెక్రటరీని రానియకుండా అడ్డుపడుతున్నారు కొంతమంది. ఇప్పటికే ఒక తప్పు జరిగింది. అది మంచో చెడో ఆయన తప్పు చేశాడా లేదా అనేది విచారణ చేస్తారు. కానీ ఈ సెక్రటరీని అడ్డుకుంటామని ఎవరైనా అడ్డు వస్తే మళ్ళీ ఇంకొక తప్పు చేస్తాను. అధికారులను పనులకు ఆటంకపరిచినందుకు ఏ అధికారైనా సరే, విలేజ్ సరెంట్ కానీ కలెక్టర్ కానీ, విలేజ్ సరెంట్ అంటే ఏమంటారు ఊళ్ళమ్మా, సుంకర్ నుంచి మొదలుకొని కలెక్టర్ దాకా ఎవరి వెహికల్ని అడ్డగించినా, పనులను ఆటంకపరిచినా, ప్రభుత్వ విధులను ఆటంకపరిచినందుకు బెయిల్ కూడా దొరుకుతుంది. మరి ఇంత ఇవన్నీ ప్రయోగించి మీ మీద ఏం కక్ష సాధిస్తారు? ఇదంతా వద్దు, సామరస్యపూర్వకంగా రేటు ఫిక్స్ చేసుకొని మాట్లాడుకుందాము. ఊళ్ళో వస్తే ఏమవుతుందంటే ఇక ఎవరి ఆవేదన వాళ్ళకి సహజం. సిరిసిల్ల నియోజకవర్గంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయాలలో గ్రామ పంచాయతీ అభివృద్ధిపై మండల సర్పంచ్, ఎంపీటీసీలకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. త్రాగునీరు మరియు పారిశుద్ధ్యం లోపించి వ్యాధులు సోకకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. సిరిసిల్ల మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని సర్పంచ్, ఎంపీటీసీలకు శిక్షణ నిర్వహించారు. గ్రామాల్లో ప్లాస్టిక్ వాడకంపై మరియు పారిశుద్ధ్యం లోపించి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దడిగల కమలబాయి, ఎంపీడీఓ మదన్ మోహన్, ఈఓపీఆర్డీ రవీందర్, మండలంలోని గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు మరియు అధికారులు పాల్గొన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్లో గ్రామ పంచాయతీ అభివృద్ధిపై మండలంలోని సర్పంచ్, ఎంపీటీసీలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. త్రాగునీరు మరియు పారిశుద్ధ్యం లోపించి వ్యాధులు సోకకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. త్రాగునీటి సరఫరా వనరులను శుభ్రం చేయుట మరియు బ్లీచింగ్ పౌడర్ చల్లాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ సరిత, ఎంపీపీ గంగసాయవ్వ, జడ్పీటీసీ మల్లుగారి పద్మ, ఎంపీడీఓ ప్రసాద్, ఎంఈఓ, సర్పంచ్, ఎంపీటీసీలు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మరి ఇంకా ఆ గ్రామంలో ఉన్నటువంటి మన పెద్దలు, గౌరవ సభ్యులు ఎవరైనా ఉంటే, మరి మాజీ సర్పంచులు కానీ, మాజీ ఎంపీటీసీలు కానీ, మాజీ ఎంపీలు కానీ, తర్వాత ఇంకా విద్యావేత్తలు ఎవరైనా ఉంటే, తర్వాత ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అయిన వారు ఉంటే, తెలుగులు ఇంకా ఎవరైనా గ్రామ సర్పంచ్కి సలహాలు, మంచి సలహాలు ఇచ్చేవారిని పిలిపించుకొని మన గ్రామ పంచాయతీ ఆఫీసులో మన మీటింగ్ ఏర్పాటు చేసుకొని మరి ప్రణాళిక తయారు చేసుకొని మరి
ఎంపీడీ వారు కానీ గ్రామ జ్యోతిలో ఎక్కడైతే చేసుకున్నామో కొన్ని ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. ప్రయారిటీలో ఉన్న వాటికి అదైంది. అయితే దాన్ని మళ్ళీ ఇంకా పూర్తి స్థాయిలో మనకు విచారణ చేసుకొని దాన్ని ఏ విధంగా అమలు చేసుకోవాలనే దాని మీద మనకి ఇప్పుడు శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. దానికి ఒక్కొక్కటి ఇంకా దాన్ని అంటే ఇదివరకు చేసిన దాన్ని ఇంకా పూర్తిగా మనం ఎట్లా చేస్తే మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాము అనే దిశగా ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ కొత్తగా దానికి శిక్షణను ఏర్పాటు చేసి అప్పుడు మనకి శిక్షణ లేకపోతే ఇప్పుడు శిక్షణ తీసుకొని ఇంకా పూర్తిగా 100% అభివృద్ధి ఎట్లా సాధించుకోవాలనే దాని మీద శిక్షణ ఇవ్వడానికి మనకు ఎంఓటీ గారు. మానేరు సమీపంలోని వ్యవసాయ బావులు కూలిపోతున్నాయి. ఈ ప్రాంతంలో ఇసుక తీయద్దన్నందుకు ట్రాక్టర్ల యజమానులు తమను చంపుతామని బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇసుక తీయద్దన్నందుకు ఓ రైతుపై ట్రాక్టర్ యజమానులు దాడికి ప్రయత్నించారు. సమీపంలోని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రాక్టర్ల టైర్లలో గాలి తీసివేయడంతో ట్రాక్టర్ల యజమానులు మూకుమ్మడిగా తరలి రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సిరిసిల్ల పట్టణ శివార్లోని అయ్యప్ప ఆలయం సమీపంలోని మానేరువాగు తీరంలో ఉన్న పొలం వద్దకు పట్టణంలోని తుక్కారావుపల్లెకు చెందిన బోవాల స్వామి వెళ్లాడు. ఇదే సమయంలో వాగులో నుండి అక్రమ రవాణా కోసం ఇసుక తీస్తుండటంతో స్వామి ఇసుక తీయవద్దంటూ కోరాడు. ఇసుక తీయడంతో తమ వ్యవసాయ బావులు ధ్వంసమవుతున్నాయని, పొలాలు దెబ్బతినే పరిస్థితి ఉందని వారికి తెలుపగా ట్రాక్టర్ యజమానులు చేరుకొని తనను దూషిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని స్వామి కన్నీటి పర్యంతమయ్యాడు. ఇంతటితో ఆగకుండా తనపై ట్రాక్టర్ ఎక్కించేందుకు ప్రయత్నించడంతో కేకలు వేశానని, సమీపంలో ఉన్న రైతులు రావడంతో ట్రాక్టర్లతో యజమానులు ఉడాయించారని స్వామి తెలిపాడు. ఈ సంఘటనపై సమీపంలో రైతులు కొండవేని బాలయ్య మాట్లాడుతూ గత 3 నెలలుగా తెల్లవార్లు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని, వద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడం లేదని, కాస్త దూరం నుండి తీసుకెళ్లమంటే మాపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదని, ట్రాక్టర్ల వారి నుండి తమకు ప్రాణరక్షణ కల్పించాలని రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా మానేరువాగులో ఉన్న ట్రాక్టర్ను తీసుకెళ్లేందుకు ట్రాక్టర్ యజమానులు భారీగా తరలివచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కాగా రైతులపై దాడికి యత్నించిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మా ఇంటి పేరు బోనాలలో, ఆ పేరు బోనాలు వెళ్ళే మా కొడుకు స్వామి. ఇక్కడ మా పొలం ఉన్నది. ఈ పొలం పక్క కొండి తీయకూరి లోపడి ఊరి తీసుకొని వంట తీసుకుంటలేరు. అక్కడ బావి తీసేసి బావి కూడా కొట్టిర్రు. బావి గాజులు వలిపోయింది. పొలం దగ్గరనే తీసిర్రు. మా కొడుకు పోయి అడిగితే 3-4 సార్లు చెప్తే వినలేదు. రామ్ అన్నారు. మళ్ళీ ఇలా మా కొడుకు దెబ్బలు కొట్టిర్రు. టైర్ కింద అడ్డమన్న పెట్టి బండి ఎక్కిచ్చిర్రు. మేమందరం చేనులకి ఉరికొచ్చే వరకు మమ్మల్ని చూసి ఎగబడుకి. ఎన్ని రోజుల నుండి కొడుతారు ఇట్లా? వీళ్ళు 3 నెలలే. మా ఏది వాగుకుంట పొలాలున్నాయి కాబట్టి బోనాల స్వామి వచ్చాడు. అర్థం చెప్పే వరకు వచ్చి మా 3 నెలలు అవుతుంది. 3 నెలలు అయిన తర్వాత కానీ పట్టించుకుంటలేరు ఎవరు. అయిన తర్వాత ఆయన ఆపుకొని నేను చెప్పే వరకు నేను పొలానికి ఉరికొచ్చే వరకు ట్రాక్టర్ పక్కబడి పండబెట్టి ట్రాక్టర్ ఎక్కిస్తాని ప్లాన్ చేసారు. మేము ఆయన ఒర్రే వరకు మేము ఉరికొచ్చినాం సారు. కూడా కొట్టిర్రు. 3 బండి వెళ్ళిపోయినాయి. ఒక బండి ఇక్కడ అయిపోయింది. మీకు ఏం న్యాయం కావాలి? ఇది మా దగ్గర తీయద్దు, రైతుల దగ్గర తీయద్దు, దూరం తీసుకోవాలి. బయలు ఖరాబ్ అవుతున్నాయి, నీళ్ళని వెనకపోతున్నాయి. మాకు ఇవరికైనా వర్షం లేక ఎండిపోతున్నాయని మేము బాధపడితే వాళ్ళు ఇక్కడ వచ్చి ఇసుక తీస్తారు. దూరం తీసుకోవాలి, ఇక్కడ వచ్చి తీయద్దు, బయలు దగ్గర తీయద్దు. ఏం పేరు?
స్వర్గీయ నందమూరి తారక రామారావు 20వ వర్ధంతి వేడుకలను టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి టీడీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద ఎన్టీఆర్ వర్ధంతిని టీడీపీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి అణచివేతలకు గురైన బడుగు బలహీన వర్గాల కోసం స్వర్గీయ ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని, అలాగే స్థానిక సంస్థల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించిన ఘనత ఎన్టీఆర్ కి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో సదాశివరెడ్డి, ఇబాదుల్లా ఖాన్, ఇరిగి బాను, ఎల్ల బాలకిషన్, రాములు, అస్లం తదితరులు పాల్గొన్నారు. దాన్ని పురస్కరించుకొని మేము తెలుగుదేశం కార్యకర్తలం ఇవాళ గంభీరావుపేట మండలంలో ఇవాళ వర్ధంతి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ కార్యక్రమం చేయడం జరిగింది. అన్నగారు మన తెలుగు ప్రజల కోసం స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు అన్న పదానికి, తెలుగులో అన్న పదానికి ఇలా ఒక అర్థం చూపించిన నాయకుడు మా నాయకుడు ఎన్టీ రామారావు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆయన వర్ధంతిని పురస్కరించి ఇలా వర్ధంతి చేయడం జరుగుతుంది. ఆయనకు ఈ ప్రపంచం ఉన్నన్ని రోజులు, ఈ సమాజం ఉన్నన్ని రోజులు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు గారి యొక్క పేరును మరవజాలని తెలియజేస్తూ ఈ వారి మా మనసులో, మా హృదయంలో ఎప్పుడు ఉంటాడని ఆశిస్తూ ఈ అవకాశం. మన యొక్క ఎన్టీ రామారావు గారు ఆయన మనను విడిచిపెట్టిపోయినటువంటి దినం ఈ దినం. దీన్ని మనసారా బాధతో ఆయనకు విడుకోలు కోరుకుంటూ మరియు ఆయన ఆశయాలకు తెలుగుదేశం కార్యకర్తలందరం ఒకే తల్లి బిడ్డలాగా కష్టపడి పార్టీ మనుగడకు మరియు పేద ప్రజల సిరిసిల్లలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తరగతుల బహిష్కరణ, స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్న విద్యార్థులు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పట్టణవాసులు రెగ్యులరైజ్ చేసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు. సిరిసిల్ల మానేరు వాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న రైతుపై దాడి చేసిన ట్రాక్టర్ యజమానులు, ఆగ్రహించిన రైతులు ఉద్రిక్తంగా మారడంతో విచారణ చేపట్టిన పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.